మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్లి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరేకిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కళాకారులు, జర్నలిస్టులు, వివిధ పార్టీలలోని నాయకులు వారి పార్టీలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటం చేసి, ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ అంటే టీఆర్ఎస్ కాదు. తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం, అంతకన్నా కాదు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ఫక్తు రాజకీయ పార్టీ మాత్రమే. ఈరోజు లిక్కర్ స్కామ్లో పేరు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం ఎప్పటికీ ఆగదు అనే మాట ఎందుకు వచ్చింది? మనం పోరాడి సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏ పోరాటం చేస్తే కేసులలో ఇరుక్కున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి సాధన కోసమే మీ మీద కేసులు జరిగి ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా మీకు అండగా నిలబడతారు. కానీ మీ సొంత లాభాల కోసం మీరు చేసిన స్కాములకి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సెంటిమెంట్కి ఎందుకు ముడిపెడుతున్నారు? నాడు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో పోరాటం చేశారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళు బలిదానాలు చేసుకుంది కేవలం ఒక కుటుంబమే గద్దెనెక్కి ఇలా రాజరిక పొగడకపోతుందని కాదు. కేవలం ఒక కుటుంబానికే ప్రజాక్షేత్రంలో ఓడిపోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ వస్తుందని కాదు. కేవలం ఒక కుటుంబంలోని వ్యక్తులే బ్రతకడానికి పోయిన వాళ్ళు వచ్చి ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తారని కాదు. కేవలం ఒక కుటుంబంలోని సభ్యులు వారి మద్దతుదారులు భూ కబ్జాలు చేసి ఆస్తులు పెంచుకుంటారని కాదు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆనాడు అంతమంది బలిదానం చేసుకున్నారు. అంతేకాని ఒక కుటుంబం కోసం ఆ రోజు ఇంతమంది బలిదానాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు అని మాటలు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుండి తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.